వెల్కమ్ టు అనదర్ న్యూ లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 32లో అయితే ఉన్నాం కదా. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి శ్రీనగర్లో అయితే ఉన్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు శ్రీనగర్లో చాలా టూరిస్ట్ ప్లేసెసే ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ క్లాక్ టవర్ చాలా పాపులర్ అన్నమాట. మీరు దీని గురించి న్యూస్లో కూడా వినుంటారు. ఇది ఒక డిస్ప్యూట్ ఏరియా అన్నమాట ప్రీవియస్గా. ప్రెసెంట్ ఈ క్లాక్ టవర్ దగ్గర ఎవరు లేకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల అయితే ఇక్కడ ఫోటోలు దిగడానికి చాలా బాగుంది. చాలా నీట్గా అయితే చేశారు ఈ క్లాక్ టవర్ కూడా ఇంతకు ముందుతో పోల్చుకుంటే. దీని నైట్ వ్యూ కూడా చాలా బాగుండిద్దని విన్నాను. నేను కుదిరితే నైట్ వ్యూ కూడా దీన్ని చూపిస్తాను. ప్రెసెంట్ ఇక్కడ నుండి లొకేషన్స్ వైపు అయితే వెళ్తున్నాను. ఒక్కొక్క లొకేషన్స్ కవర్ చేసుకుంటూ ఈరోజు శ్రీనగర్ మొత్తం కవర్ చేసి మీకైతే చూపిస్తాను. ప్రెసెంట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ప్రెసెంట్ ఇప్పుడే ఇంకో లొకేషన్ వైపు అయితే వచ్చాము. ఈ లొకేషన్ పేరు వచ్చేసి జీరో బ్రిడ్జ్ అంటారు. ఇది క్లాక్ టవర్ దగ్గర నుండి దగ్గరలో అయితే ఉంది. 2.6 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంది. అందుకనే ఇది అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుండేది ఈ బ్రిడ్జ్. ఇది కుదిరితే నేను ఆ క్లాక్ టవర్ను దీని నైట్ వ్యూ కూడా చూపిస్తాను. మీరు వచ్చేటట్టయితే క్లాక్ టవర్కి అయితే మార్నింగ్ టైంలో రండి. ఇది కూడా మార్నింగ్ టైం వచ్చి ఫ్రీగా ఉండేది కాబట్టి ఫోటోలు దిగి నైట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుండేది. ఇక్కడే మీరు ఇంకా చూసుకోవచ్చు, ఈ కాలువలో బోట్లు అయితే ఉన్నాయి కదా. ఈ బోట్లు ఎక్కి ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. చాలా బోట్లే ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఈ కాలువ మొత్తం బోట్లే ఉన్నాయి. చాలా బాగుంది బ్రిడ్జ్ కూడా. వాకింగ్ చేయడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ లొకేషన్ పేరు వచ్చేసి షాలిమార్ గార్డెన్. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 30 రూపీస్. టైమింగ్ వచ్చేసి 9:30 నుండి 6:30 వరకు అయితే ఉండిద్ది. ఎవ్రీడే అయితే ఉండిద్ది. ఇది ఒక గార్డెన్ మొత్తం గార్డెన్, పూలు ఉన్నాయి అక్కడక్కడ. ప్లస్ మొత్తం గార్డెన్ ఏరియా బాగుంది. నీట్గా అయితే ఉంది. నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళి ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఏదైతే ఉండిద్దో ఆ మెయిన్ అట్రాక్షన్ కూడా మీకైతే చూపిస్తా. ప్రెసెంట్ ఇప్పుడే మెయిన్ అట్రాక్షన్ వైపు అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద గార్డెన్ అనమాట. అక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు చాలా డిస్టెన్స్లో అయితే ఉంది. స్ట్రైట్గా అయితే ఉంది మొత్తం గార్డెన్. మధ్యలో ఏదైతే చూస్తున్నారు కదా, అదొక మెయిన్ అట్రాక్షన్గా అయితే ఉంది. బాగుంది గార్డెన్ కూడా మొత్తం. కరెక్ట్గా శ్రీనగర్ దగ్గర నుండి దాల్ లేక్ వైపు నుండి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. చాలా బాగుంది. మీరు వచ్చి చూసుకోవచ్చు. ప్రెసెంట్ ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తా. ప్రెసెంట్ ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి దాల్ లేక్. శ్రీనగర్లోనే బాగా పాపులర్ అయిన ఈ దాల్ లేక్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుండి వ్యూ మొత్తం. ఈ దాల్ లేక్ అంటే చాలా పెద్దది, చాలా కిలోమీటర్స్లో అయితే ఉండిద్ది లేక్. ఈ లేక్లో ఫేమస్ ఏంటంటే బోటింగ్ అనమాట. చిన్న చిన్న బోట్లు ఉంటాయి. ఆ బోట్లో ఏంటంటే టూరిస్టులను అలా తిప్పుతూ ఉంటారు. ఆ బోట్లోనే మనకు కావాల్సిన ఆహారం కానీ అలాంటివి అమ్ముతూ ఉంటారు. మనం తీసుకుని తింటూ ఆ బోట్లో అలా మొత్తం లేక్ మొత్తం తిరగచ్చు. దానికి కూడా కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. అది కూడా మీకు ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఆ బోటింగ్లో అయితే ఎక్కట్లేదు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి టూరిస్టులు అయితే అంత ఇదిగా అయితే లేరు. నేను ముందుకెళ్ళి ఆ బోటింగ్ పాయింట్ దగ్గర కూడా మీకైతే చూపిస్తా. మీరు చూసేదే బోటింగ్ ఏరియా అనమాట. ఈ బోటింగ్ ఏరియాలో ఇక్కడ టూరిస్టులను అయితే తీసుకెళ్తారు. ఇది ఘాట్ నెంబర్ 27. మీరు వచ్చేటట్టయితే ఈ ఘాట్ నెంబర్ 27 దగ్గరే రండి, ఎందుకంటే ఇక్కడే పక్కనే గార్డెన్ కూడా ఉంది, నిషాద్ గార్డెన్. అది కూడా నేను వెళ్ళి చూపిస్తాను తర్వాత. ఇదేంటంటే వీళ్ళని కడుక్కున్నాను. ఆ బోటింగ్ ఎంత అంటే అరగంటకి ఇద్దరికి 900 అంట. పావుగంట రైడ్ కూడా ఉండిద్దంట. పావుగంటకి అయితే 400 అంట రైడ్. నాకైతే అంత ఇదిగా అనిపించలేదు. ప్లస్ ఆ ఎండ కూడా ఉంది, ఎందుకులే అని చెప్పి టూరిస్టులు కూడా అంత ఇదిగా లేరు కదా. అందరూ ఉన్నప్పుడు తిరిగితే బాగుండిద్ది అని చెప్పి నేనైతే స్కిప్ చేస్తున్నాను, వెళ్ళట్లేదు బోటింగ్కి అయితే. ప్రెసెంట్ ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఆ నిషాద్ గార్డెన్ వైపు అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఆ గార్డెన్ వ్యూ కూడా మీకైతే చూపిస్తా. ప్రెసెంట్ ఇప్పుడే ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ప్లేస్ పేరు వచ్చేసి నిశాంత్ గార్డెన్. దీని టికెట్ ప్రైజెస్ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు అయితే ఉండిద్ది. ప్రతిరోజు ఉండిద్ది. దీని వ్యూ చూడండి. నాకైతే ఇందాక వెళ్ళిన గార్డెన్తో కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆ పూలు అలా అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాగా నీట్గా అయితే ఉంది. ప్లస్ ఇక్కడ నుండి మీకు స్ట్రైట్గా కొండ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఫొటోస్ దిగితే ఎక్సలెంట్గా అయితే వస్తాయి. కానీ ఎండని బేస్ చేసుకుని అయితే ఫొటోస్ అయితే దిగాలి. ప్రెసెంట్ అయితే ముందుకెళ్ళి మీకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. దగ్గర మెయిన్ వ్యూ ఉండేది కదా, ఆ వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడే గార్డెన్ పైకి అయితే వచ్చాను. ఆ పై నుండి అయితే స్టార్ట్ అవుతుంది. స్టెప్పుల్ వైజ్గా అయితే ఉంది ఈ గార్డెన్ అయితే. చాలా చాలా బాగుంది. ప్లస్ మధ్యలో ఒక ఫౌంటైన్ ఉండి ఒక వాటర్ ఫాల్ ఫ్లో అవుతున్నట్టయితే ఉంది. ఇక్కడ నుండి ఇది టాప్ వ్యూ అనమాట. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో, మొత్తం గార్డెన్ వ్యూ కనిపిస్తుంది. నాకు ఇది చూస్తుంటే మైసూర్లోని బృందావన్ గార్డెన్స్ అయితే గుర్తుకొస్తుంది.
అది కూడా ఇలాగే ఉండిద్ది అనమాట. ఇంకా చెప్పాలంటే దానికన్నా ఇదే బాగుందని చెప్తాను, ఎందుకంటే అది కూడా నేను చూశాను. దానికన్నా ఇది బెస్ట్గా అయితే ఉంది, చాలా బాగుంది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి తులిప్ గార్డెన్. ఇది బాగా పాపులర్ అన్నమాట. ఈ తులిప్ గార్డెన్లోనే చాలా మూవీస్ షూటింగ్స్ జరిగినాయి. హిందీ మూవీస్ అయితే చాలా మూవీస్ షూటింగ్స్ జరిగినాయి. ప్రజెంట్ అయితే ఇదైతే క్లోజ్లో ఉంది. ఇది ఏప్రిల్లోనే ఓపెన్ చేస్తారంట. నాకు తెలుసు క్లోజ్లో ఉందని చెప్పి, కానీ ఇక్కడ టికెట్ ప్రైజింగ్ అవన్నీ కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి అయితే వచ్చాను. కానీ ఇక్కడ టికెట్ ప్రైజులు ఏం మెన్షన్ చేసి అయితే లేవు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి చష్మా సాయి. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 30 రూపీస్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 PM వరకు ఉండిద్ది, ప్రతిరోజు ఉండిద్ది. ఇది ఒక గార్డెన్ అన్నమాట. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఈ ఫారెస్ట్లో ఈ గార్డెన్ అనేది క్రియేట్ చేశారు. నాకు వచ్చే దారిలో జవహర్లాల్ నెహ్రూ గార్డెన్ కూడా కనిపించింది. అది బొటానికల్ గార్డెనే, అది పాపులరే. ఈ అన్ని గార్డెన్స్ మొత్తం గార్డెన్స్ చూపిస్తే మీకు బోర్ కొట్టిద్దని ప్రజెంట్ అయితే ఆ గార్డెన్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇది ఒకటే ఫైనల్గా ఇది చూపించి ఇంకా వేరే లొకేషన్స్ వైపు అయితే వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ పైకి అయితే వెళ్తున్నాను. పైకి వెళ్ళిన తర్వాత పైనుండి వ్యూ చూపిస్తాను. ఇప్పుడే పైకైతే వచ్చాను. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం చుట్టూతర అడవి అనమాట. ఈ అడవిలో ఇక్కడ గార్డెన్ లా క్రియేట్ చేస్తారు. అసలు మెయిన్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే న్యాచురల్ స్ప్రింగ్ అనమాట. ఇక్కడ అడవి ఏదైతే అడవి ఉందో అక్కడ నుండి పైనుండి వాటర్ అనేది వస్తుంది న్యాచురల్ గా. ఆ వాటరే ఇక్కడ హైలైట్ అనమాట. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా వాటర్ స్ప్రింగ్ కూడా. అదే అనమాట వాటర్ స్ప్రింగ్. ఇందులో నుండి వాటర్ అయితే వస్తుంది న్యాచురల్ గా. ఈ వాటర్ అయితే చాలా మంది తాగుతున్నారు, ప్లస్ బాటిల్స్ లో కూడా పట్టుకొని వెళ్తున్నారు. దీని స్పెషాలిటీ అయితే ఇది న్యాచురల్ స్ప్రింగ్. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే నేను ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి పరిమహల్. ఈ పరిమహల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 24 రూపీస్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 7:30 వరకు అయితే ఉండిద్ది. ఇది మొత్తం పరిమహల్ ఆర్కియాలజికల్ సర్వే హాల్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది. ఇది మొత్తం 7 స్టేర్స్ అయితే ఉండిద్ది. మీరు కింద చూసుకునేది అయితే 1, 2 అలా మొత్తం 7 స్టేర్లుగా అయితే ఉండిద్ది. మొత్తం పై వరకు వెళ్ళి అయితే చూడొచ్చు. మొత్తం చాలా బాగుండిద్ది. ఇక్కడ నుండి లొకేషన్ కూడా చూడండి, మీకు మొత్తం శ్రీనగర్ సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుండి శ్రీనగర్ మొత్తం కనిపించింది. ప్రజెంట్ నేను పైకెళ్ళి ఆ పైనుండి వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడే ఈ పరిమహల్ పైకైతే వచ్చాను. ఇది మొత్తం 7 టెర్రస్లతో అయితే ఉంది పరిమహల్. ఇదేంటంటే ఇది ఒక ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది. ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనమాట. అందుకే మీకు చూపించడం కోసం అయితే వచ్చాను. కానీ ఇక్కడ మొత్తం గార్డెనింగ్ అయితే ఉంది. ఈ పరిమహల్ దగ్గర అయితే గార్డెనింగ్ అయితే బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను మీకు ఒక గార్డెన్ మిస్ చేశాను అన్నాను కదా, అది వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్. దాని ఎంట్రీ టికెట్ 30 రూపీస్. ఇన్కేస్ మీరు వచ్చినట్టయితే అది కూడా కవర్ చేసుకోండి. నేను ఎక్కువగా గార్డెనింగ్ చూపిస్తే మరి మీరు బోర్ కొట్టిద్దని చూపించట్లేదు. ప్రజెంట్ మీరు ఎదురుగా మీకు ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుండి వాటర్ అనేది ఫారెస్ట్ పై నుండి అయితే వస్తుంది. వాటర్ అనేది న్యాచురల్గా అయితే వస్తుంది. ఆ వాటర్తోనే ఇక్కడ గార్డెనింగ్ అంతా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే మేము ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి శ్రీ శంకరాచార్య టెంపుల్ అనమాట. ఇది బాగా పాపులర్ అయిన టెంపుల్. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 5 వరకు అయితే ఉండిద్ది. ఇది బాగా పాపులర్ అయిన టెంపుల్. ఈ టెంపుల్ మీరు పైకి ఎక్కాలంటే దాదాపు 150 నుండి 200 స్టెప్స్ అయితే పైకి అయితే ఎక్కాల్సి ఉండిద్ది. ప్రజెంట్ పైనుండి వ్యూ చూడండి, శ్రీనగర్ సిటీ వ్యూ కూడా మీకు కనిపించింది మొత్తం. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి అయితే వచ్చాడు. లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అయితే ఎలా ఉండదు. ఇంకా ఏంటంటే ఈ టెంపుల్ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అయితే ఉండిద్ది. బాగా పాపులర్ హిస్టారికల్ టెంపుల్ అన్నమాట ఇది. మీరు శ్రీనగర్ వచ్చినట్టయితే కన్ఫామ్గా ఇదైతే విజిట్ చేయండి. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గర అయితే వచ్చాము. ఇది వచ్చేసి హజరత్ బాల్ మాస్క్ అనమాట. ఇది శ్రీనగర్లో బాగా పాపులర్ అయిన ప్లేస్. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రేయర్ అయితే జరుగుతుంది. జనాలు కూడా బాగా వచ్చున్నారు నమాజ్ చదవడం కోసం. ఇది బాగా మంచి ఆర్కిటెక్చర్తో ఉండడం వల్ల ఈ ప్లేస్ దగ్గరికి కూడా వచ్చాను. ఇటు పక్కన మొత్తం దాల్ లేక్ ఉండిద్ది. మొత్తం ఇదంతా దాల్ లేక్ అనమాట. ఇక్కడ మామూలుగా ఇక్కడ కూర్చుని టైమ్స్ కూడా స్పెండ్ చేయొచ్చు. బాగుంది ప్లేస్ అయితే, మంచిగా ఉంది. ప్లస్ ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. నేను మీకు ఇందాక వేరే లొకేషన్ వైపు వెళ్తున్నాను అని చెప్పాను కదా, ఆ లొకేషన్ వచ్చేసి జమా మస్జిద్. ఈరోజు శుక్రవారం అవడం వల్ల ఏంటంటే అక్కడ జనాలు ఫుల్గా అయితే ఉన్నారు. అందుకని చెప్పి బండి సర్వీస్ ఇవ్వడం కోసం అయితే నేను వచ్చాను. ప్రజెంట్ బండి అయితే సర్వీసింగ్కి అయితే ఇచ్చాము. మామూలుగా అయితే 12కే బుకింగ్ తీసుకుంటా అన్నారు. లేదా నేను రిక్వెస్ట్ చేస్తే తీసుకున్నారు. బండికి సంబంధించిన ఇంజన్ ఆయిల్ను కొన్ని
బ్రేకులు అవన్నీ టైట్ చేయమన్నాం. ఇంకా డిస్క్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ కూడా మార్చమని చెప్పాం. అదైతే ఇప్పుడు మార్చేశారు. బండి అయిపోయింది. ఇంకా వాటర్ సర్వీసింగ్కి అయితే తీసుకెళ్లారు ఇప్పుడే. ఆ వాటర్ సర్వీసింగ్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు బండి తీసుకొని మేము లొకేషన్స్ వైపు అయితే వెళ్తాము. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాం. ప్రెసెంట్ ఇప్పుడే బండి అయితే వాటర్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. బండి అయితే ఇచ్చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు మా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయితే లేదు. ఆ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళి ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ నైట్ వ్యూ కోసం అయితే బయటకైతే వస్తాము. వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాం. ప్రెసెంట్ ఇప్పుడే హోటల్ రూమ్ దగ్గర నుండి నేను అటువైపు వెళ్తా అని చెప్పా కదా, క్లాక్ టవర్ వైపు. అటు వెళ్ళకుండా ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదని చెప్పి జమా మసీద్కి అయితే వచ్చాను. ఇది హిస్టారికల్ మసీద్ అనమాట. చాలా పాపులర్ మసీద్, చాలా బాగుంది. 4 పక్కల 4 గేట్లు అయితే ఉన్నాయి. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది మసీద్ అయితే. ప్రెసెంట్ ఇక్కడ నుండి నేను ఆ క్లాక్ టవర్ వైపు అయితే వెళ్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ వ్యూ కూడా అది చూపిస్తాను. నేను మీకు ఏదైతే మార్నింగ్ నైట్ వ్యూ చూపిస్తాను అన్నాను కదా, ప్రెసెంట్ అయితే ఘంటాఘర్కి వెళ్ళకుండా జీరో బ్రిడ్జ్ వైపు అయితే వచ్చాను. ఇక్కడ చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే ఫుడ్ స్టాల్స్ ఏమీ ఓపెన్లో లేవు. ప్రెసెంట్ ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ ఓపెన్లో ఉన్నాయి. ప్లస్ బాగుంది ఇప్పుడు ఈవినింగ్ టైము. మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైం కొంచెం సందడిగాను జనాలు తిరుగుతున్నారు బాగా అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఈ లైన్ మొత్తం ఫుడ్ స్టాల్స్ మొత్తం. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో ఈ నైట్ వ్యూ. ఇక్కడ నుండి అది మరి నాకు రైట్ సైడ్లో మీకు చూస్తున్న వచ్చేసి నేను మార్నింగ్ గుడికి వెళ్ళా కదా టెంపుల్కి, ఆ టెంపుల్ దారి అన్నమాట అది. ఇక్కడ నుండి స్ట్రైట్గా అలా వాకింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. కుదిరితే ఇక్కడ ఏమైనా మనం స్నాక్స్ కానీ అలాంటివి ఆర్డర్ ఇచ్చుకొని కూర్చొని అలా వ్యూ చూస్తూ తినొచ్చు. బాగుండిద్ది ఈవినింగ్ టైంలో అయితే, చాలా బాగుంది. ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే నేను ఘంటాఘర్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని నైట్ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే నేను ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. నేను మీకు మార్నింగ్ చెప్పా కదా ఘంటాఘర్ నైట్ వ్యూ చూపిస్తానని. ఆ నైట్ వ్యూ చూపించడం కోసం అయితే ఇప్పుడే వచ్చాను. చూడండి ఎలా ఉందో నైట్ టైము, చాలా బాగుంది. జనాలు అయితే బాగా పెరిగిపోయారు ఇక్కడ. మార్నింగ్ అయితే జనాలు లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడైతే బాగా పెరిగిపోయారు జనాలు అయితే. ఎక్కడ పడితే అక్కడ జనాలు కనిపిస్తున్నారు. మొత్తం ట్రాఫిక్గా అయితే ఉంది. మామూలుగా అయితే ఇక్కడ వెహికల్స్ కూడా అలౌ చేస్తున్నారు రావడానికి అయితే లోపలికి. వెహికల్స్ మనం పార్కింగ్ కూడా చేసుకోవచ్చు, సైడ్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ చూసుకుని ఫోటోలు దిగొచ్చు. చాలా బాగుంది. నైట్ టైం అయితే చాలా బాగుంది. ఇక్కడైతే లైటింగ్ కానీ మొత్తం వ్యూ అయితే. ప్రెసెంట్ నేను ఈ వ్యూ చూసుకొని కొద్దిసేపు ఇక్కడే ఉండి ఇక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళిపోతాను. ఈ బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.